జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. అమావాస్య రోజు మన పితృదేవతలు మన ఇంటికి వచ్చి వెళ్తారని మన గురువులు మన పెద్దలు చెప్తూ ఉన్నారండి. అదేవిధంగా పెళ్ళైన ప్రతి స్త్రీ పుట్టింటి పితృదేవతలు కూడా తమ మనవరాళ్ళ మీద ప్రేమతో మన ఇంటి ముందుకు వచ్చి నిల్చుంటారంట. పెళ్ళి అయిన ప్రతి స్త్రీ నైరుతి మూల ఇంటి బయట ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీటిని ఉంచటం వల్ల ఆ పితృదేవతలు వాటిని స్వీకరించి తమ మనవరాలను ఆశీర్వదించి వెళ్ళిపోతారంట. అదేవిధంగా మన అత్తింటి పితృదేవతలు కూడా మనల్ని ఆశీర్వదించాలంటే మనం మంచినీటిని తాగే చోట ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీటిని ఉంచటం వల్ల మన అత్తింటి పితృదేవతలు కూడా చాలా సంతోషించి మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదండి. ప్రతి అమావాస్యకు గుర్తుపెట్టుకొని ప్రతి ఇల్లాలు ఇలా చేయటం వల్ల మన ఇల్లు ఎంతో అభివృద్ధి చెందుతుంది. పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇది కరెక్ట్గా 12 గంటలకు చేయాలండి. ఒక 2 గంటలు అలా ఉంచేసి సాయంత్రం అయిన తర్వాత నీటిని చెట్లలో పోసుకోవచ్చు.